నమస్తే. మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత తెలంగాణలో ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన టాపిక్ రావడం పెద్ద ఎత్తున చర్చగా మారిపోతుంది. ఇప్పటికి ఢిల్లీకి దాదాపు చాలాసార్లు ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ జరగబోతూ ఉంది. వీళ్ళ పేర్లున్నాయి, వాళ్ళ పేర్లున్నాయి, ఇదంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. సో మొత్తానికి ఉగాది తర్వాత ఒక ఫైనల్ లిస్ట్ అయితే ఆల్రెడీ హైకమాండ్ తయారు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్, సో వీళ్ళంతా కూడా ఈ విస్తరణపై హైకమాండ్తో చర్చలు జరిపారు. ఒక లిస్టు తయారు చేశారు. సో అది ఉగాది తర్వాతనా ఉగాది ముందా అనేది పక్కన పెడితే ఒక ఫైనల్ లిస్ట్ అయితే ఇక్కడ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మనకున్న సమాచారం మేరకు ఎవరెవరికి మంత్రి పదవులు రాబోతున్నాయి, ఏ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చూస్తే కుల సమీకరణాలు ఒకటి, ప్రాంతాల వారీగా ఆ సమీకరణాలు తీసుకుంటారు. ఒకటి ఏదైతే పెద్ద ఎత్తున గతంలో అంటే కాంగ్రెస్ పార్టీకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తా అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి కూడా కొంతమందికి హామీ ఇచ్చిండు. సో ఈ సమీకరణాల ఆధారంగా మంత్రి పదవులు రాబోతున్నాయని కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మొట్టమొదటిగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. అదేవిధంగా ఈయన పేరు రేవంత్ రెడ్డి హైకమాండ్తో చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి హైకమాండ్తో మాట్లాడినట్టు కూడా ప్రతిపాదన పెట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇకపోతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గతంలో ఆయన బీజేపీలో ఉన్నాడు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తాం అధికారం వచ్చిన తర్వాత అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ టీం అంతా కూడా రాజగోపాల్ రెడ్డికి ఒక హామీ అయితే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత, నువ్వు గెలిచిన తర్వాత అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తా అనే లైన్లో చర్చలు జరిగినాయి కూడా తెలుస్తూ ఉంది. సో ఈ లైన్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు అంటే 90% కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉత్తమ్ కుమార్, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇద్దరు మంత్రులు ఆల్రెడీ ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి త్యాగం చేస్తాడా రాజగోపాల్ రెడ్డి కోసం అని ఆలోచిస్తే వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే మరి ఈయన మంత్రి పదవి ఇచ్చి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్యాగం చేస్తాడా అంటే త్యాగం చేయరు ఎవరు కూడా. సరే అన్నదమ్ములు ఏమైనప్పటికీ కూడా పదవుల విషయంలో ఏదో అంటారు కదా, పేకాటే అనే లైన్లో పదవులే కాబట్టి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతవరకు రాజగోపాల్ రెడ్డికి త్యాగం చేసే అవకాశాలు ఉన్నాయి? తక్కువ, చాలా తక్కువ. ఒకవేళ ఇచ్చిన హామీ ప్రకారం ఆ సమీకరణం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి బీజేపీ నుంచి ఆయన గుంజిరు కాబట్టి, సో ఆ లైన్ తీసుకుంటే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి వచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే ఛాన్సెస్ 50-50 కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆ లిస్టులో ఇక్కడ సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినా కూడా మల్రెడ్డి రంగారెడ్డి పేరు పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది గతంలో కూడా. సో ఈ ముగ్గురు నాయకులలో, రెడ్డి సామాజిక వర్గాల నాయకులలో సో మల్రెడ్డి రంగారెడ్డి పేరు పెద్ద ఎత్తున చర్చ వచ్చింది. రాజగోపాల్ రెడ్డి కొన్ని సోషల్ మీడియాలో ఆయన సొంతంగా ఇట్లా వార్తలు వేయించుకుంటున్నాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, లోకల్గా ఉన్న లీడర్లు మాట్లాడుకుంటున్నారు. సో ఈ ముగ్గురు నాయకులలో రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డి పేరు హైకమాండ్తో చర్చించినట్టుగా మనకు కొంత సమాచారం ఉంది. సో ఈ ఈక్వేషన్స్ చాలా టైట్గా ఉంది. ఏదేమైనప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి ఉండాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, వీళ్ళ ప్రతిపాదన మా సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఒక మంత్రి ఉండాలి ఖచ్చితంగా ఈ లిస్టులో అని చెప్పి వాళ్ళు గట్టిగా పట్టుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు వర్సెస్ వివేక్ వెంకటస్వామి మధ్యలో ఈ మంత్రి పదవి కోసం ఇద్దరు బాగా ఫైటింగ్ నడుస్తూ ఉంది. నాకంటే అని చెప్పి వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. గతంలో వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీలో ఉన్నాడు.
సో ఆయన కూడా పార్టీలోకి వస్తే, పార్టీ అధికారంలోకి వస్తే నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన ప్రతిపాదన పెట్టిన ఆ హామీ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. సో మరి ఇక్కడ వివేక వెంకటస్వామికి ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, గడ్డ వంశీ ఆయన కుమారుడు పెద్దపల్లి ఎంపీగా ఉన్నాడు, ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, మరి ఈయనకి ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ప్రేమ్ సాగర్ రావు పేరు వినిపిస్తూ ఉంది. ప్రేమ్ సాగర్ రావు ఆయనకి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఈడ వివేక్ వెంకటస్వామి వాళ్ళ బ్రదరు గడ్డం వినోద్, గడ్డం వివేక్, గడ్డం వంశీ ముగ్గురు, 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. సో ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ మరి వివేక్ ఆల్రెడీ చాలా ఆర్థికంగా బలవంతుడు, టీవీ ఛానల్ ఉన్నది, టీవీ ఛానల్ సపోర్ట్ కావాలి. తెలంగాణలో మనం భవిష్యత్తులో ఈ పేపర్లు, ఈ మీడియా ఇవన్నీ కూడా మనకు సపోర్ట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం వివేక్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మంత్రి పదవి లేదు అని చెప్పి చూస్తే ప్రేమ్ సాగర్ రావుకి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు? ఈ ముగ్గురు ఆల్రెడీ ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, మళ్ళా మంత్రి పదవి ఏంది, ఎంపీ ఏంది, ఇవన్నీ ఆలోచించి సో డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వివేక్ వెంకటస్వామికి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికి కూడా ప్రజాప్రతినిధులు ఈక్వేషన్ చూస్తే, అంటే చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఆ ఈక్వేషన్ చూస్తే ప్రేమ్ సాగర్ రావుకి ఇస్తారు. లేదు అనుకుంటే ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామికి వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక విజయశాంతి తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆమె ఎన్నికైంది. తాజాగా ఎవరు ఊహించలేదు, ఆమెకి ఎమ్మెల్సీ ఇస్తారని కూడా ఎవరు ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినా కూడా ఆమె ఎక్కడ కూడా యాక్టివిటీస్ కనపడలేదు, పార్టీ కార్యక్రమాలకు రాలేదు, గాంధీ భవన్లో అసలు ఎప్పుడు కనపడలేదు. సడన్గా అనూహ్యంగా విజయశాంతిని ఎమ్మెల్సీ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో అది రేవంత్ రెడ్డి నిర్ణయమా లేకపోతే హైకమాండ్ నిర్ణయమా ఇవన్నీ పక్కన పెడితే ఎవరు ఊహించని వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఇక్కడ మహిళకు. సో మరి విజయశాంతిని మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ అని ఒక చర్చ. సో ఇవన్నీ రకరకాల ఈక్వేషన్స్ వస్తున్నాయి. విజయశాంతికి ఇక్కడ మంత్రి పదవి వచ్చే ఛాన్సెస్ దాదాపు ఎక్కువ ఉన్నాయి విజయశాంతికి. వాకిటి శ్రీహరి, సో ఈ పేరు కూడా గట్టిగా వినిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన పేర్లలో వాకిటి శ్రీహరి పేరు కూడా ఉందని కూడా మనకు సమాచారం ఉంది. ఇక బాలునాయక్, ఆయన దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆల్రెడీ బాలునాయక్ మన నల్గొండలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఆల్రెడీ ఒక లంబాడ నాయకుడికి ఇచ్చిన అనుకుంటా, నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకుడికి ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ మన తాజాగా ఇచ్చినారు అనుకుంటా. అటు చూస్తే ఇటు నల్గొండలో ఆల్రెడీ 2 రెడ్డి మంత్రులు ఉన్నారు. మళ్ళీ ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే 3 మంత్రులు అయిపోతారు. మళ్ళీ ఇక్కడ బాలునాయకు నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకుడు, దేవరకొండ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా సో ఆ ప్రాంతంలో మళ్ళీ 4 మంత్రులు అయిపోతారు కదా. సో బాలునాయక్కి నాకు ఉన్న సమాచారం మేరకు బాలునాయక్కి ఇక్కడ అంటే లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడికి ఖచ్చితంగా పెద్దపీట వేయాల్సిందే అని చెప్పి హైకమాండ్కి ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఉంది. ఒకవేళ బాలునాయక్కి మంత్రి పదవి దక్కకపోతే డిప్యూటీ స్పీకర్ వచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ మంత్రి పదవి మిస్ అయితే. రామచంద్ర నాయక్ డోర్నకల్ ఎమ్మెల్యే, ఈయన పేరు కూడా గట్టిగా వినిపిస్తూ ఉంది. సో అమీర్ అలీ ఖాన్, ఈయన మైనార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, ఆల్రెడీ ఆయనకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేసారు. ఎమ్మెల్సీ ఇచ్చేసారు. హైదరాబాద్లో మైనార్టీ ఓట్లన్నీ కావాలంటే రేపటి రోజున జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా మైనార్టీకి సంబంధించిన నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి బాగా ఓట్లు రావాలన్నా పార్టీకి ఇటు మైనార్టీకి ఇచ్చినట్టు ఉంటుంది. మైనార్టీ ఓట్లు రేపటి రోజున భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన నేపథ్యంలో ఆ ఓట్ల కోసమైనా ఖచ్చితంగా మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలి. సో అమీర్ అలీ ఖాన్ ఆల్రెడీ ఆయన హైకమాండ్ మనిషిన అమీర్ అలీ ఖాన్ హైకమాండ్ నుంచి ఆల్రెడీ డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది మనకి. ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, మంత్రి పదవి కూడా అయిపోతుంది. ఇక 2 కూడా నామినేటెడ్ పోస్టులు అయిపోతాయి ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి. సో డాక్టర్ మురళీ నాయక్ ఈయనకి మంత్రి పదవి దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన
నాయకుడు. ఈ ఈ జిల్లా మొత్తం కూడా మురళీ నాయక్ గెలిచినటువంటి జిల్లా మొత్తం కూడా గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన జిల్లా అది. అంటే జిల్లా మీన్స్ ఆ ప్రాంతం మొత్తం గిరిజనులు ఎక్కువ ఉంటారు. సో ఆ లంబాడ ఈక్వేషన్లో ఈయనకు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఒక డిప్యూటీ మేయర్, ఒకవేళ బాలు నాయక్ ఇక్కడ మంత్రి పదవి మిస్ అయితే డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో విజయశాంతికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రెడ్డి ఈక్వేషన్లో సుదర్శన్ రెడ్డికి ఒకవేళ అంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఒకవేళ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలనుకుంటే రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు. లేదు ఆడ మళ్ళీ ముగ్గురు మంత్రులు అవుతున్నారు అనుకుంటే సుదర్శన్ రెడ్డికి ఇస్తారు. వివేక్కి ఇందాక చెప్పిన లైనే వర్తిస్తుంది. సో ఇవన్నీ కూడా కొంత ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది అని చెప్పిన పేర్లు దాదాపు వీళ్ళ మంత్రి పదవి లిస్టులో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఇక్కడ లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్ర నాయక్ కానీ బాలు నాయక్ కానీ వీళ్ళకి ఖచ్చితంగా మంత్రి పదవి ఒకటి రావాల్సిందే. రాని వారికి డిప్యూటీ స్పీకర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. పార్టీ మంత్రి పదవులు దక్కని వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు, ఉపాధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు, తర్వాత ఉపాధ్యక్షుడు కూడా ఉంటాడు, పార్టీ ఉపాధ్యక్షుడు. సో ఆ పోస్టులు దాని తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు ఇట్లాంటి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఉగాది తర్వాత ఒక వారం రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.